అందరికీ నమస్తే. ఒక 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి పోరాడి క్లారిటీగా, క్లియర్‌గా ప్రజలకి అన్ని చెప్పి వివరించి ఒక క్లారిటీతో అధికారంలోకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసలేం జరుగుతా ఉంది? ఏం చెప్పింది? చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తుందేంటి? జరుగుతుందేంటి? చాలా ఉత్సాహంతోటి, రెట్టింపు ఉత్సాహంతోటి అధికారంలోకొచ్చినటువంటి పార్టీ మరెందుకు కిందకి మీదైతా ఉన్నది? ఎందుకు గందరగోళ పరిస్థితి అయితా ఉన్నది? ఒక సంవత్సరంలోనే ఎందుకు వ్యతిరేకత వచ్చింది? మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతోమంది నాయకులంతా కూడా ఒక పెద్ద పార్టీ, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు. అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇయాల ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో తడబడతా ఉన్నది? పూర్తి క్లారిటీతో వచ్చినటువంటి పార్టీ ఎందుకు మరి దాన్ని నిలబెట్టుకోలేకపోతా ఉన్నది? ఎందుకు జరుగుతున్నటువంటి తప్పులని సవరించుకోలేకపోతా ఉన్నది? ఎన్ని తప్పిదాల మీద తప్పిదాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి? మరి ఇక్కడ ప్రజాప్రతినిధుల ఆలోచనలు తప్పిదాలుగా ఉన్నాయా? లేకపోతే అధికార యంత్రాంగం తప్పిదాలు చేస్తుందా? ఎందుకనంటే రావడంతోటే ప్రజాపాలన ఎవరికైతే ప్రతి ఒక్క మనిషికి ఆధార్ కార్డు ఎలాగైతే ఉందో, ఇగో ఇలాగనే ఒక కొత్త సర్వేని చేపడతా ఉన్నాం. ఒక్కసారి మీరు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకుంటే మొత్తం డేటా అంతా మా దగ్గర ఉంటుంది. ఫుల్ డేటా మా దగ్గర ఉంటుంది. రైట్, ఇదే ఫైనల్, దీన్నే బేస్ చేసుకొని మనం చేయబోతా ఉన్నాం అంతా అని చెప్పి మొదలుపెట్టినటువంటి మరి ప్రభుత్వం ఎందుకు అబాస్పాలు అవుతా ఉన్నది? ఎందుకు చెప్తా ఉన్నామనంటే జరుగుతున్నటువంటి గ్రామ సభలు కానీ, పరిణామాలు కానీ అన్ని కూడా దానికే దారి తీస్తున్నాయి కదా. ప్రజాపాలన అని చెప్పి ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాం. ప్రజాపాలన దరఖాస్తులతో మొదలైనటువంటి మరి ప్రభుత్వం ఇయాల దరఖాస్తులు మళ్ళీ తీసుకునే కాడికి వచ్చింది. ఆయాల ఏమున్నది ఏం లేదు టిక్కు పెట్టుకుంటూ వచ్చిర్రు. క్లియర్గా దరఖాస్తులు మొత్తం పెట్టిర్రు. ఎందుకు మరి వానాకాలం రైతు భరోసా ఇవ్వలేకపోయింది? రైతులు దాని గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కంటే ముందు రైతు భరోసా ఆపేసింది ఎలక్షన్ కమిషన్. ఆ తర్వాత ఉన్నటువంటి పైసలు సరే జనవరో, ఫిబ్రవరో, మార్చో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ డేటా ఉంది. ఆ డేటా ఉన్న తర్వాత కూడా ఎందుకో జూన్, జూలై నెల వర్షాకాలం పంట ఇవ్వలేకపోయారు. దాని గురించి కూడా రైతులు చాలా మంది, అనేక మంది మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ కులగణన సర్వే అనుకుంటా, దాదాపుగా కులగణన వచ్చేసేసి 70 ప్రశ్నలతో వచ్చిందండి. కులగణన 75 ప్రశ్నలతో. కేవలం నీకు ఒక క్యాస్ట్, నువ్వు ఎస్సీయా లేకపోతే ఎస్టీయా, నువ్వు బీసీయా లేకపోతే ఓసీయా అడగాల్సినటువంటి సర్వే 75 సార్లు చేసుకొని వచ్చింది. మరి ఇక్కడ డేటా ఎంట్రీ చేసిరు కదా, ఎక్కడ మరి అధికారుల తప్పిదం జరిగిందా? డేటా ఎంట్రీలో లోపం జరిగిందా? మళ్ళా ఎందుకు కులగణన సర్వేలో చేయాల్సి వచ్చింది? మళ్ళా ఎందుకు ఇప్పుడు గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకోవాల్సి వచ్చింది? కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా మొన్న వచ్చినటువంటి గ్రామ సభలలో లిస్టులు పేరు వచ్చింది కదా, అవి కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా తెలియదట. ఎట్లొచ్చిందో మరి ఏం జరిగింది? మరి ఎమ్మెల్యేకి, ప్రజాప్రతినిధులకే తెలియకపోతే మరి అధికారులు తప్పిదం చేసినట్టే కదా. అధికార యంత్రాంగం డేటా ఎంట్రీని మొత్తం తప్పు చేసినట్టే కదా. మరి అధికార యంత్రాంగం తప్పు జరిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం తప్పు చేసినట్టే కదా. ఇక్కడ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉన్నది. ఇలా 13 నెలలు అయిపోయి 14 నెలలకు అడుగు పెడతా ఉన్నాం. ఎక్కడా కూడా కొంత క్లారిటీ లేదు. ఇప్పుడు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పథకాలు ఇవ్వబోతా ఉన్నాం అనుకొని చెప్పుకొని మళ్ళా కొంచెం జాప్యం జరిగేటటువంటి ప్రయత్నం, అంటే అనుకున్నది అనుకున్నట్టుగా ప్రభుత్వం చేయలేకపోతా ఉన్నది. రైతు రుణమాఫీ కూడా అనేక మందికి రైతు రుణమాఫీ కాలేదు. సరే చేసేవారికి చేసిరు, రైట్. కానీ మరి అవనటువంటి పరిస్థితి ఏంటిది? తిన్నోడు బాగానే ఉంటాడు కదా, తిననటువంటి పరిస్థితి, కడుపు మార్చుకున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏం చెప్తాం సమాధానం? ఇలా ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇట్లా అనేకమైనటువంటి లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ఎందుకు గందరగోళం అవుతా ఉన్నది? ఎక్కడ మిస్ అవుతున్నది? ఒక క్లారిటీ ఎందుకు మిస్ అవుతుంది? ఎంతో క్లారిటీగా 6 గ్యారెంటీలు మేము ఇస్తాం, వాటిని ఖచ్చితంగా అప్పు ఎంత ఉందో తెలుసు, రాబడి ఎంతో తెలుసు, అయినా కానీ మేము 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఎంతో క్లారిటీగా చెప్పినటువంటి నాయకులు మరి వాళ్ళు ఎందుకు చిన్నబోతా ఉన్నారు? ఎందుకు ప్రభుత్వాన్ని చక్కగా నడిపించలేకపోతా ఉన్నారు అనేది
ప్రధానంగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే అనేకమైనటువంటి సీనియర్ ఐఏఎస్లు కానీ లేకపోతే రాజకీయంలో మంచి ఆరితేరినటువంటి రాజకీయాలు కూడా చేసి రిటైర్డ్ అయిపోయినటువంటి రాజకీయ ఉద్దండులు కూడా ఎక్కడ ఎక్కడ లోపం ఎక్కడున్నది, అసలు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి, చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదు. ఇలా హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టుకొని మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడినటువంటి మాటలకి అక్కడ విలేజ్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి సంబంధం లేదు. సో ఎక్కడ సమన్వయ లోపం ఉన్నదనేది మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మిస్టేక్ మీద మిస్టేక్, కాలం అయిపోతున్నది కదా, సమయం అయిపోతున్నది. రేపు పొద్దుగాల మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఏం సమాధానం చెప్తాం, లోపాలు ఎక్కడ జరిగినాయి అని చెప్తాం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసింది మీరు సరి చేస్తారనే కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నది. తప్పులు జరిగినాయనే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే మీరు రావడంతో నెంబర్ 1గా ప్రజాపాలన అని చెప్పి ఊళ్ళల్లో అందరినీ ఒక దగ్గరికి పోగు చేసుకొని ఒక చిన్నపాటి బుక్లెట్ పెట్టుకొని అన్ని డేటా తీసుకుంటుంది. మరి ఎందుకు అధికార యంత్రాంగాన్ని మీరు సరి చేయలేకపోతా ఉన్నారు? ఎప్పుడైతే స్ట్రిక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అధికార యంత్రాంగం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా పనిచేయగలుగుతుందో అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే సంక్షేమాన్ని కానీ అధికారులే కదా అక్కడికి వెళ్ళి తీసుకుపోవాల్సింది, ప్రజల దగ్గరికి వెళ్ళి. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా గ్రామ పంచాయతీ సెక్రటరీతో మొదలు పెడితే జిల్లా కలెక్టర్ గారి దగ్గర వరకు అధికార యంత్రాంగం కీలకంగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తద్వారాగా రాబోయేటటువంటి ఎన్నికల్లో గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పర్ఫెక్ట్గా పనిచేయాలి, కానీ క్లియర్గా సమన్వయ లోపం అయితే కనబడతా ఉన్నది. సమన్వయ లోపం కనబడతా ఉన్నది. అర్హుల్ని గుర్తించలేకపోతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇచ్చుకుంటాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిన పేర్లకే ఇచ్చుకుంటాం, అధికారుల మీద ప్రెజర్ పెడతా ఉన్నారు, అధికారులే పెడతా ఉన్నారు అనుకుంటే అది ఎక్కువ రోజులు ఆ ప్రభుత్వం నిలవదు. ఆ ప్రభుత్వం నెక్స్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. ఇంత దారుణంగా మేము చేసుకుంటా పోతాం, అర్హులకి మేము ఇవ్వము అని అనుకుంటే మాకు ఈ ఒక్కసారి పరిపాలన చాలు అని అనుకుంటే దానికి ఎవరు చేసేదానికి ఏం లేదు. కానీ భవిష్యత్తులో కూడా పార్టీ రావాలి, ఖచ్చితంగా మేము ఇందిరమ రాజ్యం అని చెప్పినాం, ప్రజా పరిపాలన అని చెప్పినాం, 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం, మార్పు తీసుకొస్తామని చెప్పినాం. ఇగో ఈ దిశగా మీరు చెప్పినప్పుడు ఏమైతే చెప్పారో ఇలా ఇంప్లిమెంటేషన్ కూడా ఆ దిశగా జరిగితే సో అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. కానీ మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటూ పోతాం, మాకు మేమేం చేస్తామనంటే అసలు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అని చెప్పి ఢిల్లీ అధిష్టానాన్ని గురించి ఇలా సోనియా గాంధీ గారిని కూడా తెలంగాణ ప్రజలు అంతా కూడా మరి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే పెన్షన్ పెరుగుతుంది అనుకుని ఆశపడ్డారు, 2500 మహిళలకు వస్తుందేమో అని ఆశపడ్డారు, రైతు భరోసా పెరిగి వస్తుంది అనుకుని ఆశపడ్డారు. కొన్ని విషయాలలో ప్రజలు డిపెండ్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ మీద డిపెండ్ అయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ఇచ్చింది. ఓ మనిషికి ఇచ్చినటువంటి 60,000 లేకపోతే 70,000 80,000 విడత వారీగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆ రోజు ఉన్నటువంటి రేట్లను బట్టి మరి ఆ రోజు ఒక 70,000 లేకపోతే 80,000 ఈ ఇంటికి ఇచ్చింది. పునాదులు తీసుకున్నప్పుడు ఒకటి, నువ్వు సన్సైడ్ పోసుకున్నప్పుడు ఒకటి, స్లాబ్ పోసుకున్న తర్వాత ఒకటి, ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చింది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు అంటే ఇగో ఇప్పుడు కూడా అందరికి ఇస్తారేమో అనుకున్నాం, కానీ ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏంటిది అంటే నాయకుల్లో మార్పు వచ్చిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే మార్పు వచ్చిందా? చెప్పేది ఏంటి చేసేది ఏంటని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తల పేర్లు కూడా కొన్నిట్లలో లిస్టులలో ఉండట్లేదు, లిస్టులలో ఉండలేదు. ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఇగో ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలి. రాజకీయం అనేది చాలా నీతిగా ఉండాలి. నువ్వు సంపాదించుకో కాదంటలేం, నీ వాళ్ళకే ఇచ్చుకో కాదంటలేం, కానీ ఉన్నదంతా నువ్వే సంపాదించుకొని ఉన్నదంతా నీ వాళ్ళకే ఇచ్చుకుంటే దాన్ని ప్రజలు తప్పుపడతారు. రాజకీయం అనేది చాలా హుందాతనంగా ఉండాల. రాజకీయం చేస్తున్నామనంటే అవతలని మెచ్చే విధంగా ఉండాల. అంతేగాని ఇక మేము మా ఇష్టం వచ్చిందే చేస్తాం, అధికారులు మేము చెప్పినట్టే వినాలి అంటే మాత్రానికి నడవని రోజులు. గలాంటి తమాషాలు ఇవాళ సమాజం ఎంతో డెవలప్ అయింది, ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైపోయినాయి. ఇంటికొకళ్ళు ఉన్నారు మాట్లాడేటోళ్ళు, ఇంటికొకళ్ళు ఉన్నారు ప్రశ్నించేటోళ్ళు. సోషల్ మీడియా ఉన్నది, చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఆ రోజులు కాదు కదా, చాలా మారిపోయింది. సో మారిపోయినప్పుడు పార్టీలు మారాలి, రాజకీయ నాయకులు మారాలి, అధికారులు మారాలి. ఈ వ్యవస్థ అంతా ఎప్పుడైతే మారుతుందో
ఇగో అప్పుడు ప్రజలకి ప్రభుత్వాల మీద నమ్మకం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఊక దరఖాస్తులు తీసుకుంటాం, ఊక సర్వేలు చేస్తాం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తామంటే రాజకీయంలో కూడా నీతి అనేది ఎంతో కొంత ఉండాలి. ఆ నీతిని మనం చూపించాలి. అంతేగాని వచ్చినటువంటి ఏ లిస్టులో కూడా పథకాలలో వచ్చినటువంటి లిస్టులో అర్హులు లేరని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక గ్రామంలోనో, ఒక మండలంలోనో, ఒక జిల్లాలోనో కాదు ఇది, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైనా సరే మనం ఏం చెప్పినాం, మనం ఏం చేయాలి, అసలు లోపం ఎక్కడున్నది, ఎందుకు ఇట్లా జరుగుతున్నది, ఎందుకు మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సో